అందరికీ నమస్కారం అండి. మా షాప్ పేరు శ్రీ లలిత మెటల్స్ సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఉంది. ఇప్పుడు శ్రావణ మాసం రాబోతుంది కదా, ఆడవాళ్ళందరూ చాలా సంతోషంగా జరుపుకునే పండుగ వరలక్ష్మి పూజ సందర్భంగా జరుపుకుంటారనమాట. సో వరలక్ష్మి పూజ సంబంధించి చాలా రకాల అమ్మవారి డాల్స్ అవన్నీ కూడా రకరకాలుగా అవైలబిలిటీ ఉన్నాయండి. అలాగే వాటితో పాటు ఫేసెస్ కానీ, అలాగే పూజా సెట్ జర్మన్ సిల్వర్ కానీ, యాంటీ ఫినిషింగ్ కానీ అన్ని రకాలు కూడా సిద్ధం చేసామండి. అంతేకాకుండా వరలక్ష్మి పూజ సంబంధించి ఎవరెవరైతే పర్చేస్ చేస్తున్నారో వారందరికీ చాలా రకాల గిఫ్ట్ ఐటమ్స్ కూడా మేము ప్రిపేర్ చేసాము. అది సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఆఫర్ కేవలం జూలై 15 నుంచి ఆగస్ట్ 5 వరకు మాత్రమే ఆఫర్ ఉంది. ఇప్పుడు మనం 3000 తీసుకుంటే 100 ఫ్లవర్స్, 5000 తీసుకుంటే 4 బాల్, 10,000 తీసుకుంటే జర్మన్ సిల్వర్ ట్రే ఉంది, 25,000 తీసుకుంటే మీనాకరీ స్టూల్ అవైలబుల్ ఫ్రీగా దొరుకుతుంది. సో చూసారు కదండి, ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాలుగా కూడా ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ షోరూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో అవైలబిలిటీ ఉందండి. మీరు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసారనుకోండి, మొత్తం షోరూమ్ మొత్తం చూడడానికి అవకాశం ఉంటుంది. వెల్కమ్ టు లలిత మెటల్ స్టోర్. సో ఇప్పుడు వరలక్ష్మి పూజ సందర్భంగా అమ్మవారి డాల్స్ చాలా రకాలు కూడా మోడల్స్ తెప్పించారండి. అందులో సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఒకసారి ఒక్కొక్కటిగా ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అందులో చాలా స్మాల్ సైజ్ అండి. అప్రోచ్ చెప్పాలంటే మీకు 7 ఇంచెస్ సైజ్ వరకు ఉంటుంది. దీంట్లో అన్ని రకాల కలర్స్ ఉన్నాయి. అలాగే దానికన్నా కొంచెం బిగ్ సైజు, అలాగా అంటే కొంచెం మీడియం సైజ్ పరంగా ఉంటాయి. దీంట్లో కూడా మళ్ళీ అన్ని రకాల కలర్స్ కూడా తెప్పించామండి. చాలా మంది కూడా ఏంటంటే ఇష్టపడే కలర్స్ అయితే తెప్పించాము. అలాగే కొంచెం మీడియం సైజు ఉన్న కూడా అన్ని తెప్పించాము. దీంట్లో కూడా మీరు చూస్తున్నారు కదా, చాలా రకాలుగా ఇష్టపడే కలర్స్ చాలా రకాలుగా ఉన్నాయి. అందులో పట్టు శారీస్ టైపు డిజైన్లు కనిపించే విధంగా ఉన్నాయన్నమాట. అయితే వీటితో పాటు కొన్ని శాంపుల్స్ పరంగా కొన్ని వేరే రకాల మోడల్స్ కూడా ప్లాన్ చేసి తెప్పించామండి. అంటే మొత్తం అంతా డెకరేషన్ పరంగా తెప్పించాను. ఒకసారి అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. కొంతమంది ఏంటంటే కనుక అమ్మవారి విగ్రహం పెట్టుకున్న తర్వాత ముందు పక్క డెకరేట్ చేయడం కోసం కూడా కొన్ని డాల్స్ అడుగుతున్నారని చెప్పేసి ఇలా మోడల్ కూడా తెప్పించాను. దీంట్లో కూడా మీరు చూస్తున్నారు కదా, చిన్న సైజు ఉండే విధంగా కొన్ని వచ్చాయి, అలాగే కొంచెం మీడియం సైజు ఉండే విధంగా కూడా వచ్చాయండి. దీంట్లో మీరు చూస్తున్నారు కదా, మల్లెపూల దండ ఉండే విధంగా ఎంత డెకరేటివ్ గా చాలా గ్రాండ్ గా ఉంది చూడండి. అలాగే మరొక డిజైన్స్ కూడా చూడండి, సేమ్ సైజు కాకపోతే కొంచెం డిజైన్ పరంగా మార్పు తీసుకొచ్చాను. అలాగే వీటితో పాటు మొత్తం కంప్లీట్ డెకరేట్ చేసిన విధంగా ఇలా కూడా తెప్పించాను. చూడండి ఒకసారి ఎంత గ్రాండ్ గా ఉంది చూడండి ఒకసారి. అలాగే మీరు శారీ కలర్స్ కూడా చూడొచ్చు. రెగ్యులర్ గా ఏదైతే కలర్స్ ఎక్కువ ఇష్టపడతారో ఆ విధంగా ప్లాన్ చేసి తెప్పించామండి. మొత్తం కంప్లీట్ విత్ ఆర్చ్ పరంగా ప్లాన్ చేసి తెప్పించాము. అయితే దీంట్లో కూడా ఇప్పుడు ఏదైతే మీరు శారీ కలర్స్ చూస్తున్నారో దీంట్లో కూడా మళ్ళీ కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే కొన్ని ఇక్కడ నేను డెకరేట్ కూడా చేసి పెట్టేది కూడా చూడొచ్చు మీరు. దీంట్లో కూడా మీరు ఏదైతే చూస్తూ ఉన్నారో వాటిలో కూడా కొంచెం డిజైన్స్ అనేది డిఫరెంట్ గా ఉండే విధంగా ప్లాన్ చేసాము. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందాక ఆర్చ్ మోడల్ చూసారు కదా, ఇక్కడ చూడండి జోమాలో ఉండే విధంగా అంటే ఎక్స్ట్రా హ్యాండ్స్ అని చెప్పి అంటారు అనమాట. వీటిని ఇలా కూడా ప్లాన్ చేసి తెప్పించాను. దీంట్లో కలర్స్ కూడా చూసారు కదా, చాలా బాగా వచ్చాయి. ఒకవేళ కొంతమంది ఏంటంటే విడిగా నేను ఫేసెస్ పెట్టుకుంటానండి, నాకు ఫేస్ లేకుండా కావాలని చెప్పి అంటారు కదా, సో ఇలా కూడా నేను తెప్పించాను. వాళ్ళకి ఫేసెస్ కావాలంటే విడిగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ గా శాంపుల్ చూడండి ఒకసారి, ఫేస్ లేకుండా తెప్పించాము. కొంతమంది ఏంటంటే ప్యూర్ సిల్వర్ కావాలని చెప్పి అంటారు, కొంతమంది ఏంటంటే పసుపు రాసిన విధంగా కావాలంటారు, కొంతమంది సిల్వర్ ఫినిషింగ్ అంటే జర్మన్ సిల్వర్ ఫినిషింగ్ ఉండే విధంగా కావాలంటారు. సో అలా రకరకాలుగా ఉండే విధంగా ప్లాన్ చేసి తెప్పించామండి. అయితే వీటితో పాటు డాల్ అంటే అమ్మవారి విగ్రహం పెట్టుకోవడానికి పీట మోడల్ కూడా ప్లాన్ చేసాము. అయితే ఇలా మీనాకరీ డిజైన్ అంటారండి దీన్ని. దీంట్లో అన్ని రకాల సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఒకవేళ పీట సైజు అలా పెద్దగా చిన్న కావాలన్నా అలా కూడా తెప్పించుకోవచ్చు. అయితే కొంతమంది ఏంటంటే నాకు కంప్లీట్ ఫ్లవర్ సెట్ కావాలని చెప్పి అడుగుతున్నారు. సో ఈ విధంగా కూడా మేము ప్లాన్ చేసాము. అయితే దీంట్లో కూడా ఆఫర్ కూడా పెట్టామండి. ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో ఈ ఫ్లవర్ స్టాండ్, ఓన్లీ స్టాండ్ మాత్రం చెప్తున్నాను, 1200 రూపీస్ యాక్చువల్ ఎంఆర్పీ ఉందండి. ఇది కేవలం 599 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము. అయితే దీంట్లో కూడా ఫ్లవర్స్ కూడా నా దగ్గర గోల్డ్ ఫినిషింగ్ లో ఉన్నాయి, అలాగే సిల్వర్ ఫినిషింగ్ లో ఉన్నాయి. అలాగే లక్ష్మీ విగ్రహాలు కూడా నా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. చూసారు కదా, యాంటిక్ ఫినిషింగ్ లో ప్యూర్ జర్మన్ సిల్వర్ నక్షి వర్క్ విగ్రహాలు చూడండి ఎంత గ్రాండ్ గా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. మళ్ళీ దీంట్లో కూడా సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. అయితే నా దగ్గర ఫేసెస్ కూడా ఉన్నాయని చెప్పాను కదా, ఆ ఫేసెస్ తో పాటు కొన్ని రకాల డిజైన్స్ ఇంకా అమ్మవారి డాల్స్ కూడా ఉన్నాయి. అది కూడా ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మరికొన్ని వెరైటీస్ నేను అమ్మవారి విగ్రహాలు కూడా తెప్పించానండి. సేమ్ దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి, అలాగే డిజైన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇవన్నీ కూడా రకరకాల డిజైన్స్ మోడల్స్ తెప్పించాను. దీంట్లో కూడా కొన్ని ఏంటంటే కనుక అమ్మవారు 2 కాళ్ళు పాదాలు కూడా మడత పెట్టి కూర్చున్నట్టు కూడా ఉంటుంది. మరికొన్ని డాల్స్ ఏంటంటే కనుక ఒక కాలు కింద పెట్టినట్టు కూడా ఉంటుంది అనమాట, అలా సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంటుంది. అయితే వీటితో పాటు నేను ఫేసెస్ కూడా తెప్పించానండి. ఫేసెస్ కూడా మీరు చూస్తున్నారు కదా, కంప్లీట్ జర్మన్ సిల్వర్ ప్లేన్ ఫినిషింగ్ ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా, ఇలా ఉన్నాయండి. దీంట్లో కూడా అన్ని రకాల సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఒకవేళ గోల్డ్ ఫినిషింగ్ కావాలనుకుంటే ఇలా కూడా ఉన్నాయండి. ఇవన్నీ ప్యూర్ జర్మన్ సిల్వర్ మీద సిల్వర్ పాలిష్ అలాగే గోల్డ్ పాలిష్ అనమాట. అయితే మరికొన్ని ఏంటంటే మీరు చూస్తున్నారు కదా,
ప్రతి రూపం కూడా అమ్మవారి రూపం అనేది ఉట్టిపడే విధంగా ఉంటుందండి. చాలా రకాల డిజైన్స్ కూడా వచ్చాయి, చాలా అద్భుతంగా ఉంది. అయితే వీటితో పాటు ఇప్పుడు ఏదైతే మీరు పూజ దగ్గర యూజ్ చేసే జర్మన్ సిల్వర్ పూజ ఐటమ్స్ కానివ్వండి, దాంట్లో అన్ని రకాలు అంటే ప్లేట్స్, బౌల్స్, దియాస్, అలాగే బనానా ట్రీస్, అన్ని రకాల సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో ఒక్కొక్కటికి ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు నేను మీకు ప్యూర్ జర్మన్ సిల్వర్ సంబంధించి యాంటీ కలెక్షన్ లో ఉన్న వెరైటీస్ అన్ని చూపించబోతున్నానండి. అందులో మొదటగా నేను మీకు ప్లేట్స్ చూపిస్తున్నాను. అందులో మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేట్ అంతా కూడా నక్షి వర్క్ అండి. అలాగే దశావతారం సంబంధించింది ఉంది, మీరు గమనిస్తున్నారు కదా. ఎక్కువ శాతం ప్లేట్స్ లో లక్ష్మి సంబంధించి చూస్తారు అనగా అష్టలక్ష్మి చూస్తారు. అలాగే దశావతారం మోడల్ కూడా డిజైన్స్ చేపించానండి. చూడండి చాలా గ్రాండ్ గా ఉంది. దీంట్లో సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే చిన్న సైజ్ దాంట్లో అష్టలక్ష్మి మోడల్ కూడా తెప్పించాను. కింద ఎలిఫెంట్ స్టాండ్ విధంగా చూడండి వస్తే ఎంత గ్రాండ్ గా ఉందో. అయితే దీంట్లో కూడా అంత కంప్లీట్ నక్షి వర్క్ అండి. ఒకవేళ కొంచెం మీకు బౌల్ టైప్ మోడల్ కావాలంటే ఈ విధంగా బౌల్ టైప్ మోడల్ తెప్పించాను. మరొకటి ఏంటంటే కనుక చాలా మంది డెకరేటివ్ గా తులసి పాటు కూడా కావాలని చెప్పి అంటూ ఉన్నారు. సో వాళ్ళ గురించి చూడండి ఒకసారి ఎంత గ్రాండ్ గా ఉందో, చూసారు కదా. అయితే ఇక్కడ మీకు లక్ష్మీ విగ్రహం వచ్చింది. అలాగే మీకు సైడ్ కూడా శంఖి చక్ర నామం ఉండే విధంగా డిజైన్ చేపించాము. చాలా గ్రాండ్ గా ఉంది. నక్షి వర్క్ కూడా ఎంబోజింగ్ కూడా చాలా బాగుందండి. ఇంకోటి సైజ్ కూడా స్టాండర్డ్ సైజ్ అనమాట, రెగ్యులర్ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అయితే దీంట్లో ఒకవేళ కొంచెం స్మాల్ సైజ్ కావాలని చెప్పి అడిగే వాళ్ళకి ఏంటంటే ఇలా స్మాల్ సైజ్ కూడా తెప్పించామండి. చూస్తున్నారు కదా, దీంట్లో కూడా శంఖ చక్ర నామం వచ్చే విధంగా, అలాగే లక్ష్మి వచ్చే విధంగా తెప్పించాను. ఇది కూడా చాలా బాగుంది. అయితే వీటితో పాటు కొంతమంది ఫ్లవర్ వాజ్ టైప్ కూడా అడుగుతున్నారండి, కొంచెం డెకరేటివ్ పరంగా కావాలని చెప్పి అంటున్నారు. సో అలాగా ఫ్లవర్ వాజ్ కూడా తెప్పించాను. ఇది మీడియం సైజ్ అండి. ఒకవేళ కొంచెం బిగ్ సైజ్ కావాలని అడిగే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా బిగ్ సైజ్ కూడా నేను తెప్పించాను. చూసారు కదా, నక్షి వర్క్ ఎంత గ్రాండ్ గా ఉంది చూడండి. యాక్చువల్ చెప్పాలంటే ప్యూర్ సిల్వర్ ఫినిషింగ్ కూడా ఇంత బాగా రాదేమో, అంత గ్రాండ్ గా తెప్పించాను. ఒకవేళ వీటిలో మీకు ఏదైనా డిజైన్ కావాలన్నా అలా కూడా నేను చెప్పిస్తానండి. కంపల్సరీ దానికి టైం ఇవ్వాల్సి వస్తుంది. అయితే వీటితో పాటు ప్రసాదం పెట్టుకోవడానికి బౌల్ టైప్ మోడల్ కానీ లేదా బేసన్ టైప్ మోడల్ లేదా గంగలం టైప్ మోడల్ అడుగుతున్నారు. చూడండి ఒకసారి గంగలం టైప్ మోడల్ తెప్పించాను. శంఖ చక్ర నామం వచ్చే విధంగా ఎంత గ్రాండ్ గా వచ్చింది చూడండి ఒకసారి. ఇంకోటి ఏంటంటే బౌల్ సైజ్ కూడా రెగ్యులర్ సైజ్ అండి ఇది. దీంట్లో ఒకవేళ శంఖ చక్ర నామం కాకుండా వేరే డిజైన్ అడిగే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా అష్టలక్ష్మి డిజైన్స్ తెప్పించానండి. కంప్లీట్ లక్ష్మి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు అష్టలక్ష్మి గమనించాలి, ప్రతి రూపం కూడా చాలా క్లారిటీతో ఉంటుంది అనమాట. ఇది కూడా సేమ్ స్టాండర్డ్ సైజ్ తెప్పించాను. ఒకవేళ ఉర్లీ టైప్ కావాలనుకుంటే ఈ విధంగా ఉర్లీ టైప్ మోడల్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అయితే వీటిలో కూడా మీరు ఉర్లీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, అలాగే ప్రసాదం కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో బేసన్ టైప్ మోడల్ అడిగే వాళ్ళకి ఏంటంటే కనుక ఈ విధంగా కూడా తెప్పించాము. బేసన్ టైప్ చూస్తున్నారు కదా, కంప్లీట్ నక్షి వర్క్ పికాక్ డిజైన్ టైప్ వస్తుంది. అలాగే చిన్న ప్లాంట్స్ మోడల్ వస్తుంది, అంటే మన నేచర్ ని చూపించే విధంగా ప్లాన్ చేసి తెప్పించామండి. డిజైన్స్ కూడా చూడండి ఒకసారి. అలాగే ఒకవేళ ఫ్లవర్ బౌల్ టైప్ మోడల్ ఒకవేళ కావాలండి, ప్రసాదం పెట్టుకోవడానికి నాకు ఆ డిజైన్ కావాలి విత్ స్టాండ్ అడిగే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా చాలా బాగుంటుంది అనమాట. వీటితో పాటు కలశం పెట్టుకోవడానికి కలశం చెంపులు అడుగుతున్నారు. కొంతమంది ఏంటంటే బిగ్ సైజ్ కావాలని చెప్పి అడుగుతున్నారు అనమాట. చూడండి ఒకసారి, ఇలా అష్టలక్ష్మి మోడల్ తెప్పించాను, చూస్తున్నారు కదా. అలాగే కొంచెం స్మాల్ సైజ్ లో నక్షి వర్క్ అడుగుతారు కదా, ఇలా నక్షి వర్క్ తెప్పించాను. అలాగే కొంచెం బిగ్ సైజ్ అడిగే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా బిగ్ సైజ్ మోడల్ కూడా తెప్పించాను. ఇది ఎక్కువ శాతం ప్లేన్ టైప్ ఉంటుంది. అలాగే పైన పెద్ద కలశం పెట్టుకోవడం బాగుంటుంది. మరి కొంతమంది ఏంటంటే కనుక గృహ ప్రవేశంలో ఇంట్లోకి నీళ్ళు తీసుకెళ్తారు కదా, సో దాని గురించి కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. అలాగే దియాస్ కూడా మీరు చూస్తున్నారు కదా, అన్ని రకాల సైజెస్ లో అన్ని రకాల డిజైన్స్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ తీసుకొచ్చాను. అయితే కేవలం ఇప్పుడు నేను మీకు కొన్ని వెరైటీస్ మాత్రం చూపించడం జరుగుతుందండి. అయితే దీనికి సంబంధించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. అది కూడా పర్సనల్ నెంబర్ కాదండి, అదంతా కూడా స్టోర్ నెంబర్సే. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది. అయితే వీటితో పాటు నేను బనానా ట్రీస్ కూడా తెప్పించాను అనమాట. అయితే కేవలం నేను శాంపుల్స్ మాత్రమే చూపిస్తున్నానండి. మిగతా ఏదైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే దీనిలో సైజెస్ కావాలన్నా అలాంటి వెరైటీస్ కావాలన్నా కూడా మీరు వీడియో కాల్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వీడియో కాల్ ద్వారా చూడడానికి పాసిబిలిటీ ఉంటే ట్రై చేయండి. దీంట్లో మరికొంతమంది ఏంటంటే ఒకవేళ అంటే ఇక్కడ మన ఇండియా కాకుండా అదర్ కంట్రీలో ఉన్న వ్యూవర్స్ మీరు ఎవరైనా సరే గుర్తుంచుకోండి, మన ఇండియా టైం ప్రకారం మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు టైమింగ్స్ అండి. ఈ టైంలో మీరు ఎప్పుడైనా సరే కాల్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు వీడియో కాల్ చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, ఒక్కొక్కటి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో మీరు చూస్తున్నారు కదా, దియాస్ లో కూడా అన్ని రకాల సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే దాంట్లో కూడా డిజైన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. దీంట్లో బౌల్స్ కూడా చూసారు కదా, రకరకాల సైజెస్ రకరకాల డిజైన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అందులో విత్ స్టాండ్ ఉన్నాయి, వితౌట్ స్టాండ్ ఉన్నాయి, నక్షి వర్క్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. దీంట్లో తులసి పాటు కానీ కలశం చెంబులు కానీ లేదంటే బేసన్లు కానీ అన్ని రకాల డిజైన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. దీంట్లో ప్లేట్స్ అండి, ప్లేట్స్ కూడా రకరకాల డిజైన్స్ అలాగే సైజెస్. దీంట్లో కూడా మళ్ళీ విత్ స్టాండ్, ఎక్కువ డెప్త్ తక్కువ డెప్త్ రకాలు కూడా అన్ని రకాలు కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. మీరు విగ్రహాలు కూడా చూస్తున్నారు కదా, విగ్రహాలు కూడా ఎక్కువ శాతం లక్ష్మీ విగ్రహాలు అడుగుతూ ఉంటారు. లక్ష్మీ విగ్రహాలు చిన్న సైజు ఉంది, అలాగే పెద్ద సైజు కూడా ఉన్నాయి. మీరు సైడ్ కి డెకరేట్ చేసుకోవడానికి ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో బిగ్ సైజ్ ఎలిఫెంట్స్ కొంచెం మీరు డెకరేట్ చేసుకోవాలంటే బోర్డ్ షేప్ మోడల్ కావచ్చు,
కొంతమంది ఏంటంటే ఎక్స్ట్రా నాకు ఐడల్స్ కావాలండి, లేదంటే ఇలా కామధేను అంటే విగ్రహాలు కావాలని చెప్పి అంటూ ఉంటారు. ఇలా కూడా నా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. సో వీటితో పాటు ఇప్పుడు మీరు యాంటీ వర్కే చూసారు కదా, యాంటీతో పాటు ఇప్పుడు జర్మన్ సిల్వర్ లో ప్లేన్ ఫినిషింగ్ అంటే సిల్వర్ ఫినిషింగ్ ఎలా ఉన్నాయి ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు నేను మీకు ప్యూర్ జర్మన్ సిల్వర్ సంబంధించి సిల్వర్ ఫినిషింగ్ లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని చూపించబోతున్నాను. అందులో ఇప్పుడు మీరు దియాస్ చూస్తున్నారు కదా, దియాస్ లో కూడా అన్ని రకాల సైజెస్ కూడా నా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. దీంట్లో కూడా మీరు చూస్తున్నారు కదా, శంఖ చక్రం ఉండే విధంగా దియాస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. దీంట్లో పికాక్ ఉన్న డిజైన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అయితే వీటిలో నక్షి డిజైన్స్ కూడా తెప్పించాను, అలాగే ప్లేన్ మోడల్స్ కూడా తెప్పించానండి. ఎక్కువ శాతం ఏంటంటే నక్షి ఉన్న డిజైన్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి దీంట్లో అన్ని రకాల సైజెస్ కూడా తెప్పించాను. ఇది మళ్ళీ ఇంకోటి ఏంటంటే పైన రిమూవబుల్ అవుతుందండి, అంటే తర్వాత మళ్ళీ మీరు ఈజీగా ప్యాక్ చేసుకోవడం కూడా అనుకూలంగా ఉంటుంది. దీంట్లో కొంత ఏంటంటే పెద్ద సైజ్ అడుగుతున్నారని చెప్పేసి బిగ్ సైజ్ మోడల్ కూడా తెప్పించాను నేను. ఒకసారి చూస్తున్నారు కదా, యాక్చువల్లీ దీపమే, కాకపోతే ఏంటంటే ఒకవేళ ఇప్పుడు మీరు డెకరేట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలా కూడా నా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. ఇలా కూడా డెకరేట్ చేసుకోవడం బాగుంటుంది. అయితే ఈ దియాస్ ఏంటంటే కనుక 3 parts అవుతుందండి. ఒకవేళ ఇది రిమూవ్ చేసేసి కింద కూడా ఫిక్స్ చేసుకోవచ్చు, అంటే 2-in-1 గా యూజ్ చేసుకోవడానికి దియా చాలా బాగుంటుంది. ఇలా డెకరేట్ చేసుకోవడం కూడా చాలా అందంగా ఉంటుందండి. వీటితో పాటు బనానా ట్రీస్ కూడా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. చూస్తున్నారు కదా, బనానా ట్రీస్ లో కూడా మళ్ళీ 2 sizes కూడా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. లీవ్స్ కూడా మళ్ళీ ఈజీగా మీరు రిమూవ్ చేసుకునే విధంగా ఉంటుంది, మళ్ళీ తర్వాత ఈజీగా మళ్ళీ పెట్టుకునే విధంగా ఉంటుంది, బాగుంటాయండి. దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి. అయితే కలెక్షన్ చెంబులు తెప్పించానండి. కలెక్షన్ చెంబులో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను మీకు అష్టలక్ష్మి డిజైన్స్ చూపిస్తున్నాను. ఒకవేళ అష్టలక్ష్మి కాకుండా నక్షి వర్క్ మోడల్ అడుగుతారని చెప్పేసి ఇలా నక్షి వర్క్ మోడల్ కూడా తెప్పించానండి. మీరు చూస్తున్నారు కదా, చాలా గ్రాండ్ గా ఉంది, చాలా బాగుంది. అయితే వీటిలో ఒకవేళ బిగ్ సైజ్ కాకుండా కొంచెం స్మాల్ సైజ్ అడుగుతారని చెప్పేసి ఇలా స్మాల్ సైజ్ కూడా తెప్పించానండి. చూడండి చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒకవేళ ప్లేన్ మోడల్ కావాలని చెప్పి అనుకున్న వాళ్ళందరూ కూడా ఇలా ప్లేన్ సైజ్ లో అన్ని రకాల సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే బౌల్స్ కూడా కావాలని చెప్పి అడిగే వాళ్ళకి ఏంటంటే ఇలా బౌల్స్ తెప్పించాను. అయితే దీంట్లో కొంతమంది ఏంటంటే పసుపు కుంకుమ వేసుకుంటారు, కొంతమంది ఏంటంటే కొంచెం సైజు ప్రసాదం పెట్టుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారు. సో వీటిలో అన్ని రకాల సైజెస్, అన్ని రకాల డిజైన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. మీరు చూసేటి అన్ని కూడా వితౌట్ స్టాండ్ అండి, స్టాండ్ లేకుండా ఉన్నాయి. అలాగే విత్ స్టాండ్ అడిగే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా విత్ స్టాండ్ మోడల్ కూడా తెప్పించాను. దీంట్లో కూడా మళ్ళీ రకరకాల సైజెస్, అలాగే నక్షి వర్క్, లేజర్ వర్క్ డిజైన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. చూడండి చాలా బాగుంటుంది. ఒకవేళ కొంతమంది ఏంటంటే గిఫ్టింగ్ పరంగా ఇవ్వడానికి కూడా ఈ సైజ్ మోడల్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి. అయితే వీటితో పాటు ప్లేట్స్ అండి. ప్లేట్స్ ఏంటంటే కొంతమంది ఏంటంటే ప్రసాదం పెట్టుకోవడానికి అంటారు, మరికొంతమంది ఏంటంటే దియాస్ పెట్టుకోవడానికి అడుగుతూ ఉంటారు, మరికొంతమంది పూజా సెట్ కోసం కూడా అడుగుతూ ఉంటారు. సో అన్ని రకాల సైజెస్, అన్ని రకాల మళ్ళీ లోపల డిజైన్స్ కూడా, అంటే ఇవన్నీ కూడా మనం లేజర్ వర్క్ అంటాము. డిజైన్స్ కూడా చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్స్ ఉన్నాయి, ఎంత గ్రాండ్ గా ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి కదా. దీంట్లో ఏదైతే ఇప్పుడు మీరు చూపిస్తున్నానో ఇవన్నీ డిజైన్స్ కూడా ప్రెసెంట్ నా దగ్గర అవైలబిలిటీ కూడా ఉన్నాయండి. వీటితో పాటు లేజర్ వర్క్ తో పాటు కొంతమంది ఏంటంటే నాకు నక్షి వర్క్ ఉండే విధంగా కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఈ విధంగా నక్షి వర్క్ ఉన్న డిజైన్స్ కూడా నేను తెప్పించానండి. దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. కేవలం ఒకటే సైజ్ అని కాకుండా అన్ని రకాల సైజెస్ కూడా నేను ప్లాన్ చేసి తెప్పించానండి. ఇదంతా కూడా మళ్ళీ విత్ స్టాండ్ చూసారు కదా, అన్ని కూడా విత్ స్టాండే ఉన్నాయి. డిజైన్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది, చాలా క్లారిటీగా ఉంటుందండి. దీంట్లోనే పెద్ద సైజు నక్షి ఉన్న ప్లేట్స్ కొంచెం డిఫరెంట్ మోడల్ అడుగుతుందని చెప్పేసి ఇలా డిఫరెంట్ మోడల్ కూడా తెప్పించాను. చూస్తున్నారు కదా, చూడండి ఒకసారి, డిఫరెంట్ గా ఉంది, చాలా గ్రాండ్ గా ఉంది కదా. దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ కూడా ఉన్నాయి చూడండి, ఒకటే సైజ్ అని కాకుండా అందరికి ఉపయోగపడే విధంగా అన్ని రకాల సైజెస్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. అన్ని రకాల సైజెస్ కూడా తెప్పించాను. దీంట్లో శాంపుల్ గా ఉండే విధంగా లేజర్ వర్క్ ఫినిషింగ్ కూడా శాంపుల్స్ తెప్పించానండి. తక్కువ డెప్త్ ఉంటుంది. ఇది మామూలుగా మంగళహారతి సెట్ అలా యూజ్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది అనమాట. అయితే కొంతమంది ఏంటంటే లేజర్ వర్క్ ఫినిషింగ్ లో నాకు ఒకటి కంప్లీట్ పూజా సెట్ ప్రిపేర్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. సో ఇలా పూజా సెట్ ఒకటి ప్లాన్ చేశాను. చూడండి ఒకసారి, ప్లేట్ అంతా లేజర్ వర్క్ ఉంటుంది, అష్టలక్ష్మి చెంబు, అలాగే 2 మాణిక్యాలు, పంచపల్లి 4 బౌల్ది, అలాగే పంచపాత్ర, ఉద్దరిని, అగరబత్తి స్టాండ్, ఏకహారతి, అలాగే బెల్. ఇలా మీకు పూజా సెట్ కూడా నా దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. అయితే కేవలం ఒక శాంపుల్ సైజ్ మాత్రం మీకు చూపిస్తున్నాను. దీంట్లో అన్ని రకాల సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో మీకు ఏ సైజ్ మోడల్ కావాలన్నా కూడా మీరు ఈజీగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే వీటితో పాటు కొంచెం నక్షి వర్క్ స్పెషల్ డిజైన్ కూడా మేము డిజైన్స్ చేపించాము. దీని తర్వాత ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు జర్మన్ సిల్వర్ లో స్పెషల్ నక్షి వర్క్ డిజైన్స్ ఏమైనా కూడా చూపించబోతున్నానండి. అందులో కొన్ని ఐటమ్స్ ఇప్పుడు నేను మీ ముందు తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చూడండి ఒకసారి, ఎంత ఉర్లీ టైప్ యూజ్ చేసుకోవచ్చు అండి, చాలా గ్రాండ్ గా ఉంది కదా. చూడండి ఒకసారి ఎంత బాగుందో, షేప్ కూడా చాలా బాగుంటుంది. అయితే దీంట్లో ఏంటంటే పైన నేను మీకు క్యాండిల్ పెట్టుకునే విధంగా ప్లాన్ చేసి తెప్పించాను. ఇది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండి, అంటే ఫిక్స్డ్ కాదు, ఇలా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇది సపరేట్ గా కూడా మీరు యూజ్ చేసుకోవడం బాగుంటుంది. ఒకవేళ ఇలా క్యాండిల్స్ పెట్టుకొని దియాస్ కూడా యూజ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా ప్లాన్ చేశాము. దీంట్లో మరొకటి ఏంటంటే ప్లేట్ టైప్ మోడల్ అండి. ఇది మీరు ఫ్లవర్స్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు, అంటే ఫ్లవర్స్ పెట్టుకోవడం కూడా బాగుంటుంది. చిన్న సైజు ప్లేట్ టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఉర్లీ టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అంటే మల్టిపుల్ ప్లాన్ అనమాట. దీంట్లో ప్రసాదం పెట్టుకోవడానికి బౌల్స్ టైప్ లో తెప్పించాను. మీరు చూస్తున్నారు కదా, ఒక శాంపుల్ చూపిస్తాను చూడండి ఒకసారి. నక్షి వర్క్ చాలా గ్రాండ్ గా ఉంటుందండి, చాలా దగ్గరగా ఉంటుంది. వర్క్ ఫినిష్ కూడా చాలా బాగుంటుంది. ఫ్లవర్ బౌల్ షేప్ కూడా ఉంటుంది చూడండి ఒకసారి.
ఇది ఉర్లీ టైప్ కూడా యూస్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది, అలాగే ప్రసాదం కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది. కొంచెం స్మాల్ సైజ్ అడిగే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా స్మాల్ సైజ్ కూడా తెప్పించాను, విత్ స్టాండ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. దీంట్లో ఒకవేళ కొంచెం వెడల్పుగా ఉండే విధంగా కావాలంటున్నా చెప్పి ఇలా వెడల్పుగా ఉండే తెప్పించాను. ఒకవేళ ప్లేన్ కావాలనుకుంటే కనుక ఈ విధంగా ప్లేన్ కూడా తెప్పించుకోండి, చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో పైన షేప్ అంతా రౌండ్ షేప్ ఉంటుంది. ఒకవేళ రౌండ్ షేప్ మోడల్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అనుకునే విధంగా ఇలా తెప్పించాము. చూడండి ఒకసారి, చాలా బాగుంది కదా. నక్షి వర్క్ కూడా చూడండి, చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి, క్లారిటీగా చాలా గ్రాండ్ గా ఉంటుంది. ప్రతి లీఫ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మీరు చూడండి ఒకసారి, ఇది చాలా అద్భుతంగా ఉంది. పైన బడ్ కానీ పైన డిజైన్ కానివ్వండి, అలాగే ఇక్కడ చూడండి ఒకసారి, ఇదంతా డిజైన్ అంతా నక్షి వర్క్ కూడా, అంటే నేచర్ ని తలపించే విధంగా ఉంటుంది. ఆ ప్లాంట్స్ కూడా చూడండి, అలాగే లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా బాగా వచ్చాయి అనమాట. దీంట్లో మిగతావి కూడా బౌల్స్ కానివ్వండి, అలాగే ఇలా గంగాలం టైపు, అలాగే అష్టలక్ష్మి గంగాలం కానివ్వండి, ఇది తులసి పాట్ టైప్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ అష్టలక్ష్మి వద్దు అనుకుంటే ఇలా నక్షి వర్క్ మోడల్ చూసారా ఒకసారి ఎంత బాగా వచ్చిందో, ఇలా నక్షి వర్క్ డిజైన్స్ కూడా తెప్పించామండి. ఇదంతా కూడా స్టాండర్డ్ సైజెస్, దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ అవైలబిలిటీగా ఉంటాయండి. ఒకవేళ ఫ్లవర్ బౌల్ టైప్ కావాలి అంటే మేము ఫ్రూట్స్ పెట్టుకుంటాము, లేదంటే ఫ్లవర్స్ పెట్టుకుంటాము అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇంకోటి విత్ స్టాండ్ అనమాట, ఇది డెకరేటివ్ పర్పస్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందండి. దీంట్లో మరొకటి ఏంటంటే ఇలా స్క్వేర్ షేప్ డిజైన్స్ లో 2 సైజెస్ తెప్పించాము. ఇది కూడా నక్షి వర్క్ చూసారు కదా, చాలా అద్భుతంగా ఉందండి. ప్యూర్ సిల్వర్ లో కూడా ఇంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ కూడా రాదు, అంత గ్రాండ్ గా ఉందండి. దీంట్లో కొంచెం స్మాల్ సైజ్ వాళ్ళకి ఇలా ఈ విధంగా స్మాల్ సైజ్ కూడా తెప్పించాము. అయితే ఇప్పుడు నేను మీకు కేవలం ఇందాక చెప్పినట్టు కొన్ని వెరైటీస్ మాత్రం చూపించడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అలాగే ఇంకా ఇప్పుడు ఏదైతే మీరు ఈ ఛానల్ ద్వారా చూస్తున్నారో, ఇంకా ఎక్కువ వెరైటీస్ వచ్చినప్పుడల్లా కూడా ఈ ఛానల్ ద్వారా కూడా నేను మీకు అడ్వర్టైజ్ చేస్తూ ఉంటాను. ఇంకా వేరే వెరైటీస్ చాలా ఉందని చూపించేటి, సో ఒక్కొక్కటి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటివరకు మీరు జన్మోత్సవం ఐటమ్స్ అని చూసారు కదా, ఇవన్నీ నా దగ్గర క్వాంటిటీ కూడా అవైలబిలిటీ ఉందండి. ఒకవేళ ఎవరైనా హోల్సేల్ గా షాప్ ఉంది అనుకునే వాళ్ళకి ఏంటంటే ఆ క్వాంటిటీ కావాలని చెప్పి అడుగుతారు కదా, సో నా దగ్గర క్వాంటిటీ కూడా అవైలబిలిటీగా ఉంది. మీరు చూడండి ఒకసారి, అందులో దియాస్ కానివ్వండి, అలాగే చిన్న సైజు మాణిక్యాలు కానీ, ప్లేట్స్ నక్షి వర్క్, లేజర్ వర్క్, అలాగే పడిగల ప్లేట్ మోడల్ టైపు, అలాగే బనానా ట్రీస్, అలాగే ఫ్లవర్ బౌల్స్ కానివ్వండి, ఇంతకు మీరు స్పెషల్ నక్షి వర్క్ ఏదైతే చూసారో నక్షి వర్క్ బౌల్స్ కానివ్వండి, అలాగే అష్టలక్ష్మి చెంబులు, అలాగే నక్షి వర్క్ మోడల్, అలాగే ప్లెయిన్ మోడల్, దీంట్లో కొన్ని సిల్వర్ కోటెడ్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. సో ఒకవేళ మీకు క్వాంటిటీ కావాలన్నా కూడా ఈజీగా నా దగ్గర పర్చేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. జర్మన్ సిల్వర్ చైర్ చూపిపోతున్నాను. దీంట్లో వెరైటీస్ చాలా ఉన్నాయి, అంటే చిన్న హైట్ పెద్ద హైట్ ఉన్నాయి. చూడండి, ఇదేమో 18x18 ఉంటుంది. లోపల బేస్ మెటీరియల్ వచ్చేసి మనకు వుడ్ ఉంటుంది, వుడ్ పైన యాంటిక్ జర్మన్ సిల్వర్ ఉంటుంది. దీనిలో మనకు కుషన్ ఆప్షన్ కూడా ఉంటుంది, చేంజెస్ చేసుకోవడము. దీంట్లో ఇవ్వండి, ఇట్లా ఆప్షన్ కూడా ఉంటుంది. దీంట్లో కలర్ఫుల్ దొరుకుతాయి మనకు చైర్స్. హైట్ ప్రకారం మనం కస్టమైజ్ కూడా చేపిస్తాము, చిన్న హైట్ పెద్ద హైట్. ఇవన్నీ కొత్త వెరైటీస్ వచ్చినాయి మన దగ్గర జర్మన్ సిల్వర్ చైర్స్లో. మోడల్ వచ్చింది, దీనిలో మహారాజా చైర్ అంటారు. దీనిలో మనకు 4 యూజ్ చేసుకోవచ్చు, అంటే వెడ్డింగ్కి కానీ, ఇంకోటి ఏమో గృహప్రవేశం కానీ, ఇంకోటి ఇంట్లో పూజా మందిరంలో కానీ యూజ్ చేసుకోవచ్చు. ఈవెంట్స్ వాళ్ళు కూడా తీసుకుంటారు దీంట్లో. ఇంకోటి నేను చూపించే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది, ఇంట్లో వాడుకోనికి కూడా బాగుంటుంది, కొత్త మోడల్గా వచ్చింది. ఇంకోటి ఇప్పుడు మీకు మందిరం కూడా నేను చూపిపోతున్నాను. దీనిలో 2 సైజెస్ ఉన్నాయి, చిన్న సైజ్ పెద్ద సైజ్ కూడా అవైలబుల్గా ఉంది. మనకి కార్వింగ్తో ఉంటే యాంటిక్ జర్మన్ సిల్వర్, అంటే మనకి డల్నెస్ కాకుండా బ్లాక్నెస్ కాకుండా కంట్రోలింగ్గా ఉంటుంది. యాంటిక్ ఫినిషింగ్ అంటే సిల్వర్ లుక్ అంటే మనకు జెల్లీ బ్లాక్ అయినా డల్ అని కనిపిస్తుంది. అదే యాంటిక్ ఫినిషింగ్ అంటే మనకు కవరింగ్ చేసుకుంటుంది. అది మీకు చూపిస్తున్నాను మందిరం. ఇప్పుడు నేను చూపించే యాంటిక్ జర్మన్ సిల్వర్ మందిరం. లోపల బేస్ మెటీరియల్ వచ్చేసి టేక్, ఇది ప్యూర్ జర్మన్ సిల్వర్ యాంటిక్. ఇది మొత్తం కార్వింగ్తో సహా వస్తుంది. మనకు నక్షి వర్క్ ఉంటే చూడండి, ఎంత క్లారిటీ బాగుంటుంది. ఇలా సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి, కస్టమైజ్ కూడా మనం చెప్పిస్తాం. ఇది వచ్చేసి పెద్ద సైజ్ కూడా ఉంది, అంటే డిస్టర్బెన్స్ చేసుకోవచ్చు. ఇది విడిగా ఓపెన్ చేసుకొని మనం షిఫ్టింగ్ కానీ అన్నిటి కానీ అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర. ఇందాక మనం జర్మన్ సిల్వర్ యాంటిక్ వుడ్తో సహా జర్మన్ సిల్వర్ చూశాను కాబట్టి నేను ఇంకా వేరే వెరైటీస్ కూడా చూపిస్తబోతున్నాను. దాంట్లో వెరైటీస్ ఉన్న పీటలు, స్టూల్స్ అన్ని చాలా బాగున్నాయి. అవి కూడా మీకు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి, చూపిస్తాను. ఇందాక మీకు చెప్పాను కదా, వేరే వెరైటీస్ స్టూల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది మీనాకరీ స్టూల్స్ అంటారు అండి, ఈ సిల్వర్ లుక్ల స్టూల్స్ అంటారు. ఇప్పుడు మనకు బ్రాస్లో కూడా స్టూల్స్ అవైలబుల్గా ఉన్నాయి. మన రౌండ్ షేప్లో మనకు పిచ్వాజీ ట్రే స్టూల్స్ కూడా ఉన్నాయి, సింహాసనంలో కూడా ఉన్నాయి. ఇంకా చిన్నది రెడ్ కలర్స్లో మనకు అవైలబుల్గా ఉన్నాయి స్టూల్స్. ఇంకా చిన్న హైట్ పెద్ద హైట్ కావాల్సింది మనకు సిల్వర్ కలర్ ఉండేది. ఇంకోటి
ఇంకా వేరే వెరైటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీ స్టోర్కి వచ్చి చూస్తారంటే చాలా వెరైటీస్ ఉన్నాయి, మీరు రండి. ఇప్పుడు నేను మీకు మీనాకరీ ప్రొడక్ట్స్ చూపిస్తున్నాను. ఇదంతా చూస్తున్నారు కదా, ఈ కలర్ఫుల్ గా ఉన్న ప్రొడక్ట్స్ అవన్నీ కూడా మీనాకరీ డిజైన్ అంటామండి. దీంట్లో ఎక్కువ శాతం ఏంటంటే కనుక వెడ్డింగ్ సంబంధించి యూస్ చేసుకోవచ్చు, అలాగే పూజ సంబంధించి కూడా యూస్ చేసుకోవచ్చు. అన్ని రకాల పరంగా యూస్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే దీంట్లో ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో, దీంట్లో ఏదైతే కలర్స్ ఉన్నాయో దీంట్లో అంతా కూడా బేస్ మెటల్ స్టీల్ ఉంటుంది, అలాగే బ్రాస్ కూడా ఉంటుంది. అంటే కొంతమంది ఏంటంటే కనుక గృహప్రవేశం కోసం వాడాలి, లేదా పూజ దగ్గర వాడాలి, బ్రాస్ మాత్రమే కావాలంటారు. సో అలా బ్రాస్ మెటల్ కూడా నేను చేపించాను. ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్ మేడ్ అండి. యాక్చువల్ గా వీటి ప్రత్యేకత ఏంటంటే కనుక ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు మీనాకరీ వర్క్ చూస్తున్నారో ఇదంతా కూడా టోటల్లీ హ్యాండ్ మేడ్ అండి. పైన మొత్తం అంతా కూడా లామినేషన్ చేసేసాము. ఇది ఎక్కువ శాతం ఏంటంటే కనుక మామూలుగా హౌస్ వైఫ్ వాళ్ళు ఉంటారు కదా, మామూలుగా చాలా పేదవాళ్ళు అండి. సో వాళ్ళకి ఈ వర్క్ ఇస్తాం అనమాట. సో చూసారు కదా, మన ట్రెడిషనల్ కూడా అంటే బయట కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న వస్తువుల కన్నా మన ట్రెడిషనల్ గా వస్తువులు ఎంత బాగుంటాయి చూడండి. దీంట్లో కూడా జస్ట్ ఒక కలర్ మాత్రం చూస్తున్నారు, మరో కలర్ కూడా చూపిస్తున్నాను. యాక్చువల్ గా ఇది తాంబాలం కోసం యూజ్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏంటంటే అన్ని ఐటమ్స్ పూజ ఐటమ్ పెట్టడానికి యూజ్ చేస్తూ ఉంటారు. మొత్తం కంప్లీట్ లామినేషన్ చేసేస్తుంది అనమాట. చాలా గ్రాండ్ గా ఉంది కదా, ఫోటోగ్రఫీలో కూడా చాలా బాగుంటుందండి. ఇది మన తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది అనమాట. సో వీటిల్లో అన్ని రకాలు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇలా ఇంత మీరు బేసన్ టైప్ మోడల్ చూసారు, అలాగే తాంబాలం టైప్ మోడల్ చూస్తున్నారు, అలాగే తలంబరాల బేసన్ తో పాటు కొంతమంది ఏంటంటే మంగళస్నానం జడ కూడా అడుగుతూ ఉంటారు. సో అదే టైప్ డిజైన్ ఉండే విధంగా ప్లాన్ చేస్తారు కాబట్టి మంగళస్నానం జడ ప్లాన్ చేస్తామండి. వీటితో పాటు ఉంగరాలు తీయడానికి ఇలా బిందెలు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. మరి కొన్ని సార పెట్టడానికి సార డబ్బాలు కూడా అడుగుతుంటారు కదండి. సో దీంట్లో అన్ని రకాల సైజెస్ కూడా ఉన్నాయి. వీటి కనుక పెద్దవి కూడా ఉన్నాయండి. కొంతమంది ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఇలాగా మీనాకరీ డిజైన్ లో బాక్సెస్ కూడా అడుగుతూ ఉంటారు. స్టీల్ బాక్సెస్ అండి, దానిపైన మీనాకరీ డిజైన్స్. అలాగే దీంట్లో కాలు కడడానికి ఉపయోగించడానికి చెంబు కూడా అడుగుతూ ఉంటారు. సో దీంట్లో అన్ని రకాల సైజెస్, కలర్స్, డిజైన్స్ కూడా తెప్పించాను. కొంతమంది ఏంటంటే వెడ్డింగ్ లో పూల చెంబులు అంటారు, అంటే 4 చెంబులు కడతారు కదండి. సో దానికోసం ఇలా చిన్న సైజు మోడల్స్ కూడా అన్ని రకాలు తెప్పించాను. వీటిల్లోనే మళ్ళీ ట్రేస్ కూడా ఒకవేళ బట్టలు పెట్టి ఇవ్వడానికి ట్రేస్ కూడా అడుగుతుంటారు కాబట్టి దీంట్లో అన్ని రకాల కలర్స్ లో సైజెస్ కూడా నేను ట్రేస్ కూడా తెప్పించాను. చూసారు కదా, మన ఇండియన్ మేడ్ సంబంధించిన ప్రొడక్ట్స్ హ్యాండ్ మేడ్ ఎంత కలర్ఫుల్ గా ఎంత గ్రాండ్ గా ఉన్నాయో. సో వీటన్నిటిని మీరు యూజ్ చేసుకోవడం ద్వారా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకోటి ఫోటోగ్రఫీలో చాలా గ్రాండ్ గా ఉంటుందండి. సో వీటితో పాటు నేను కొన్ని రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ కూడా ప్లాన్ చేశానండి. దాంట్లో కూడా అన్ని రకాల డిజైన్స్, సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో ఒక్కొక్కటికి ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇందాక మనం చెప్పాను కదా, రిటర్న్ గిఫ్ట్ చూపిస్తామని. వెరైటీస్ చాలా ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ మనకు వచ్చేసి 59 రూపీస్ నుంచి అవైలబుల్గా ఉంటాయండి. దీనిలో గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కూడా ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయండి. జ్యువెలరీ బాక్స్ కానీ, మనకు బాల్ విత్ స్పూన్ ఉంది, హ్యాండిల్స్ కూడా ఉన్నాయండి, కుంకుమర్ని జార్స్ ఉన్నాయి, టిఫిన్ బాక్సెస్ ఉన్నాయి మన దగ్గర, గ్లాసెస్ కూడా ఉన్నాయి, దీపాలు కూడా ఉన్నాయి మన దగ్గర, ట్రేస్ కూడా ఉన్నాయి. ఇంకోటి మీనాకరీ మనకు బాజెట్లు కూడా ఉన్నాయి, పీటర్ స్టూల్స్ ఉన్నాయి. ఇలా చిన్న చిన్న వెరైటీస్ బాక్సెస్ ఉన్నాయి, జ్యువెలరీ బాక్సెస్ ఉన్నాయండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా మీకు ఇంకా వేరే డిఫరెన్స్ కూడా రిటర్న్ గిఫ్ట్ సంబంధించినవి అవైలబుల్గా ఉన్నాయి. మీకు అది కూడా నేను చూపిస్తున్నానండి. ఇందాక మనం చూపించినాం కదా వేరే మెటీరియల్స్ జార్స్ అని చూపించాను. ఇది వచ్చేసి మనకు జర్మన్ సిల్వర్, ఇంకోటి ప్లస్ కోటెడ్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సైజ్ వైజ్ ఉన్నాయి. ఈ మొత్తం కొత్త కలెక్షన్స్గా వచ్చేసిన మనకు జర్మన్ సిల్వర్ ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ అండి. చాలా అవైలబుల్గా ఉంటాయి. కొత్త వెరైటీస్ ఉన్నాయండి. దీనిలో కూడా మనకు కుంకుమబారిని ఉన్నది, పసుపు కుంకుమ వేసుకునే ఆవు దూడ ఉన్నాయి, తులసి కోట ఉన్నాయి, మనకు దీపాలు కూడా ఉన్నాయి. ఇంకా దీంతో పాటు మనకు ఇంకా వేరే వెరైటీస్ కూడా వచ్చినాయి. అవి కూడా మీకు చూపిస్తాను అండి. ఈ కలెక్షన్ వచ్చేసి ఇంపార్టెంట్ అంటే కొంతమంది కస్టమర్ యూఎస్ కానీ ఇక్కడ ఇండియాలో కానీ మనకు మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, లైఫ్ ఎక్కువ ఉండాలంటే ఇది జీరో మెయింటెనెన్స్ అండి. ఇది జర్మన్ సిల్వర్ అని అంటారు మీకు. అంటే దీంట్లో డ్రై ఫ్రూట్, చాక్లెట్స్, హోమ్స్ వేసుకోనికి ఉంటుంది. అగరబత్తి స్టాండ్ ఉంది, అవైలబుల్గా ఉంది. మనకు స్పూన్, ఫోక్ కూడా స్టాండ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. జార్స్ మోడల్ కూడా ఉంది మన దగ్గర. చిన్న జ్యువెలరీ బాక్స్ ఉంది, క్యాష్ పెట్టుకోనికి అమౌంట్ కూడా ఉంది. ఇంకోటి డ్రై ఫ్రూట్, చాక్లెట్స్, హోమ్స్ కూడా వేసుకోనికి అవైలబుల్ కూడా ఉన్నాయండి. దీనిలో 6 జార్ ఉంది, 3 జార్స్ ఉంటుంది. ఇంకోటి 4 కూడా అవైలబుల్గా ఉంది. ఇది లైఫ్ టైం బ్లాక్ కాదు, మనకు కలర్ పోదు. ఇవి కొత్త కలెక్షన్కి వచ్చినాయండి. దీంట్లో ఇట్లా ఫ్లవర్స్ వేసుకోనికి, డ్రై ఫ్రూట్, చాక్లెట్స్ కూడా వేసుకోవచ్చు. కొత్త పికాక్ కూడా మోడల్ వచ్చింది. దీనిలో రౌండ్ మోడల్ వచ్చేసింది. దీంట్లో ఈ షేప్ కూడా మోడల్ వచ్చేసింది. ఇంకోటి దీంట్లో ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు మనము. ఫ్రూట్స్, ఫ్లవర్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు మనం. అంటే డైనింగ్ టేబుల్ మీద, మందిరంలో కూడా మనం యూజువల్ చేసుకోవచ్చు అండి. ఇందాక మీకు చూపించిన కదా జర్మన్ సిల్వర్ ఇంపార్టెంట్ రేట్ లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఇంకా ఇంపార్టెంట్ ట్రేస్ ఉన్నాయి. ఇది బ్లాక్ కాదు, కలర్ పోదు. అంటే ఫ్రూట్స్, ఫ్లవర్స్, డ్రై ఫ్రూట్స్ కానీ, మందిరం కానీ, డైనింగ్ టేబుల్ కానీ మనం పెట్టుకోవడానికి అవైలబుల్ ఉంది. ఇందులో కూడా మన పూల బుట్టి కూడా ఉంది దీంట్లో అవైలబుల్గా. చిన్న సైజ్, పెద్ద సైజ్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. దీనిలో ట్రేస్ ఉన్నాయి. దీనిలో మైల్ స్టీల్, జర్మన్ సిల్వర్ కూడా ఉన్నాయి. పిచ్ వైట్ కూడా కొత్త వెరైటీస్ ఉన్నాయి. దీనిలో చిన్న సైజ్, పెద్ద సైజ్ కూడా అవైలబుల్ ఉంది నా దగ్గర.
ట్రేస్ ఉన్నాయండి, పూల బుట్టి ఉంది, చిన్న ట్రేస్ పెద్ద సైజ్ ఉంది. ఇంకోటి పైన మీరు చూస్తారు కదంటే బట్టలు పెట్టే ట్రేస్ కానీ, గృహప్రవేశం కానీ, వెడ్డింగ్ కానీ అన్నిటికీ యూజువల్ అవుతుంది. అంటే ఇంట్లో గెస్ట్ వచ్చినా కానీ మన టీ కాఫీ కానీ యూజువల్ ఉంది. ఇది బ్లాక్ అది కలర్ పోయి 0 మెయింటెనెన్స్ ఉంటుంది. దీంతో పాటు మీకు నేను గోదాం కూడా చూపిస్తబోతున్నాను. నా దగ్గర అంతా కలెక్షన్స్ ఉన్నాయి, రెడీగా స్టాక్ ఉన్నాయి మన దగ్గర. ఇందాక మీకు చెప్పాను కదా మా గోదాం చూపిస్తాను అంటే రండి మీకు చూపిస్తాను. అవైలబుల్ స్టాక్ రెడీగా ఉన్నాయి. మీకు కింద రిటర్న్ గిఫ్ట్స్ చూస్తారు కదండి, ఇది మొత్తం స్టాక్ దానికి సంబంధించినండి. నా దగ్గర స్టాక్ అన్ని రెడీగా ఉంటే అవైలబుల్గా ఉన్నాయి. చూశారు కదా చైర్స్ కింద మీరు చూశారు కదా షోరూమ్ లో, ఇవి కూడా నా దగ్గర స్టాక్ రెడీగా ఉంది, అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పటిదాకా మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అవన్నీ మీరు చూసారు కదండి. అందులో వరలక్ష్మి డాల్స్ కావచ్చు, అలాగే రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ కావచ్చు, అలాగే జర్మన్ సవర్ ఐటమ్స్, పీటర్లు, స్టూల్స్, ఇలా అన్ని రకాలుగా చూసారు కదా. సో వీటికి సంబంధించి ఏదైతే కనుక ఇంకా మీకు వెరైటీస్ కావాలో దానికి సంబంధించి ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా మరొకసారి స్టోర్ డీటెయిల్స్ చెప్తానండి. మా స్టోర్ పేరు శ్రీ లలిత్ మెటల్స్, సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఉంది. మా దగ్గర వెడ్డింగ్ ఐటమ్స్ సంబంధించి, పూజ ఐటమ్స్ సంబంధించి అన్ని వెరైటీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. అయితే ఇప్పుడు ఈ శ్రావణ మాసం కోసం అని చెప్పేసి మీ అందరి కోసం ఇలా వరలక్ష్మి డాల్స్ అనగా అమ్మవారి డాల్స్ అవన్నీ కూడా సిద్ధం చేసాము. సో మా దగ్గర మీరు చూసిన వరలక్ష్మి అమ్మవారి బొమ్మలు అవన్నీ కూడా మీరు చూసారు కదండి. సో వీటికి సంబంధించి మీరు వరలక్ష్మి పూజ చేసుకుంటున్న సమయంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పేసి, కుటుంబం అంతా కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీ లలిత్ మెటల్స్.